ఇంకా పాత 500, 1000 రూపాయల నోట్లు ఉన్నాయా? అయితే 30 లోపు అకౌంట్లలో డిపాజిట్ చేసుకోండి. ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటే మీ చేతికి బేడీలు వేయడం ఖాయమంటోంది కేంద్ర ప్రభుత్వం. కొత్త సంవత్సరంలో కూడా పాత చెల్లని నోట్లతో కనబడితే కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టంలో మార్పులు చేయబోతోంది. సో బి అలర్ట్. డిసెంబర్ 30తో పాత 500, 1000 రూపాయల నోట్లకు కాలం చెల్లిపోతుంది. అంటే మరో 3 రోజుల తర్వాత రద్దయిన నోట్లు పూర్తిగా చరిత్రలో కలిసిపోతాయి. దీంతో ప్రభుత్వం కొత్త నిబంధనను తెరపైకి తెస్తోంది. డిసెంబర్ 30 తర్వాత నిర్ణీత పరిమితికి మించి పాత నోట్లను కలిగుంటే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే ఆలోచనలో ఉంది. డిసెంబర్ 30 తర్వాత 10,000కు మించి ఎవరి వద్ద పాత నోట్లు ఉండకూడదు. 1000 లేదా 500 నోట్లు కేవలం 10 మాత్రమే ఉండాలి. అంటే పాత నోట్ల విలువ 10,000కు మించి ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే ప్రభుత్వం మిమ్మల్ని శిక్షించడం ఖాయం. దీనికి సంబంధించి 2-3 రోజుల్లో ఆర్డినెన్స్ లేదా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం. 10,000 విలువకు మించి పాత నోట్లు ఉంటే ఎంత పెనాల్టీ వేయాలనే దానిపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. మినిమం 50,000 లేదా పట్టుబడిన అమౌంట్ కంటే 5 రెట్లు ఎక్కువ పెనాల్టీ విధించే ఆలోచనలో ఉంది. క్రిమినల్ లయబిలిటీ కింద మున్సిపల్ మెజిస్ట్రేట్ ఈ కేసులను విచారిస్తారు. ఆర్డినెన్స్ లో ఉన్న నిబంధనలకు లోబడి ఫైన్ ఎంత విధించాలన్నది న్యాయమూర్తి నిర్ణయిస్తారు. డిసెంబర్ 30 తర్వాత కూడా పాత నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే నిబంధనలు మాత్రం ఇప్పుడున్నట్టే ఉండకపోవచ్చు. రూల్స్ ను మరింత కఠినతరం చేసి ఆర్డినెన్స్ లో పొందుపరచాలనుకుంటోంది ఆర్బీఐ. నల్లధనం ప్రకటించేందుకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే తెప్పలు తప్పవని హెచ్చరిస్తున్న ప్రభుత్వం క్యాష్ డిపాజిట్లపై ఆంక్షలను పెంచే అవకాశం ఉంది.